హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. కృష్ణ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను బెల్లంతో సేమియా చేస్తున్నా. ఈ బెల్లంతో సేమియా ఒకసారి ట్రై చేసా, సరిగ్గా రాలేదు. సరిగ్గా రాలేదంటే బెల్లం వేయడం వల్ల పాలు పగిలిపోయాయి. నాకు తెలీదు పాలలో బెల్లం వేస్తే పగిలిపోతాయని. సో ఈసారి అట్లా కాకుండా వేరేగా ట్రై చేసా. ఫస్ట్ అయితే సేమియాస్ని బాగా ఫ్రై చేసుకున్నా. దాంట్లో గీ ఏం వేయలేదు, నాకు గీ నచ్చదు. అండ్ ఒక దాంట్లో వాటర్ తీసుకుని దాంట్లో బెల్లం వేసా. అది బాగా కరిగి మరిగాక దాంట్లో పాలు యాడ్ చేసా. పాలు బాగా కలిపాను. అవి బాగా మరిగాక దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాల్ని దాంట్లో వేసుకున్నా. నెక్స్ట్ అవి బాగా కలుపుకోవాలి, లేకపోతే అవి గడ్డలు కట్టేస్తాయి. అంటే ఉండల్లా కట్టేసి అవి ఖరాబ్ అయిపోతుంది. సో దాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొంచెం అది ఉడికాక దాంట్లో బాగా ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు దాంట్లో మనం యాలకులు వేస్తారు కదా. నాకు యాలకులు నచ్చవు, అసలు తినను యాలకులు వేస్తే. సో దాంట్లో మమ్మీ ఏం చేసిందంటే యాలకులు పొడి చేసింది. యాలకుల్ని ఇంకా చక్కెరని కలిపి పొడి చేసి పెట్టి ఉంచింది. సో నేను దాన్ని ఒక స్పూన్ యాడ్ చేశాను. సో యాలకుల ఫ్లేవర్ అనేది దీంట్లోకి వచ్చేస్తుంది. సో అది బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా వచ్చింది. సో పాలు పగలలేదు, సక్సెస్ అయ్యింది. ఓ గాడ్, పాలు పగిలిపోతాయేమో అనుకున్నా, పగలలేదు. అలా చేయడం వల్ల పగలలేదు. ఇప్పుడు కిస్మిస్లు వేసుకుందాం. జీడిపప్పు లేదు, అందుకే వేయలే. మళ్ళీ షాప్కి వెళ్ళి ఎవరు తెస్తాడు రా బాబు అని ఉన్నవే వేసా. అండ్ సేమియా అయిపోయింది, బెల్లం సేమియా. ఫైనల్లీ ఐ డన్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ కృష్ణ తెలుగు అమ్మాయి. టేక్ కేర్, బాయ్ గాయ్.